కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ నోటీసులైతే కేటీఆర్ పంపించి ఈ కార్ రేస్ ఫార్ములా నేపథ్యంలో ఫేమ నిబంధనలు అంటే 55,00,00,000 హవాలా మార్గం ద్వారా తరలించినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసు 10 రోజుల దాకా కేసీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఒక నోటీస్ ఇవ్వడం గూడా జరిగింది. ఈ నేపథ్యంలో అదే కేసు ఆధారంగా ఈడీ కేటీఆర్ పైన విచారించేందుకు జనవరి 7 తారీఖున హాజరు కావాలంటూ ఇప్పటికే కేటీఆర్‌కైతే ఈడీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌తో పాటు తన ప్రత్యేక కార్యదర్శి అయిన అరవింద్ కుమార్, అలాగే చీఫ్ ఇంజినీరింగ్ బిఎల్ఎన్ రెడ్డిని గూడా 2, 3 తారీఖు లోపు జనవరి 2, 3 తారీఖు లోపలైతే వీళ్ళు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ కార్ ఫార్ములా రేసులో ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్‌కు లేఖ రాసి తనను అరెస్ట్ చేయాలంటే ఒక లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా చర్చ జరుగుతూ ఉన్నది. కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడని చాలామంది అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. కేసీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అనేది అయితే ఒక సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? గతంలో కూడా చాలాసార్లు కవిత మద్యం కేసు విషయంలో కవితను కూడా ఈడీ చాలాసార్లు విచారించాకే చివరిసారిగా తనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదే తరహాలో ఈడీ కేటీఆర్‌ను విచారించాకే అరెస్ట్ చేస్తారని ఒక విషయం అయితే తెలుస్తుంది. అయితే ఈడీకి ఖచ్చితంగా ఈడీ అయితే ఖచ్చితంగా హాజరు కావాలి విచారణకని ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మరి కేటీఆర్ ఈ నోటీస్‌కు స్పందిస్తాడా? మరి హాజరవుతాడా అనేది చూడాలి. అయితే గతంలో కూడా కేటీఆర్ చెప్పాడు, ప్రభుత్వం గానీ, ఇటు కోర్టులు గానీ, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు నేను సిద్ధంగా ఉంటాను. మీరు సిద్ధమా అని చెప్పిన పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరి అలాంటప్పుడు కేటీఆర్ ఈ విచారణకు హాజరవుతాడా లేదా? కేటీఆర్‌తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా హాజరు కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా కేటీఆర్ చుట్టే ఈ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కార్ ఫార్ములా రేసులో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ పురపాలక సంఘం మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్ ఫార్ములా రేసును ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కార్ ఫార్ములా రేసును హైదరాబాద్కు తీసుకొచ్చేందుకైతే 2 దఫలుగా ఆర్బీఐ అనుమతులు లేకుండా ఈ కార్ ఫార్ములా రేసుకు అయితే డబ్బు చెల్లించినట్లయితే తెలుస్తుంది. ఆ విషయంలోనే కేటీఆర్‌కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నోటీసులకు స్పందించిన కేటీఆర్ కూడా మా అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూ నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను అక్రమాలకు పాల్పడినట్లయితే నన్ను అసెంబ్లీలో చర్చించుకుందాం రండి అని కేటీఆర్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసిరిన పరిస్థితి మనం కూడా చూసుకోవచ్చు. ఇట్లా కేటీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా బహిరంగంగా మాట్లాడడం కూడా జరిగింది. తను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. జైలుకు వెళ్ళడం మేము సిద్ధంగానే, జైలు మాకేం కొత్త కాదు. మేము ఉద్యమాల్లో ఎన్నోసార్లు జైలుకు వెళ్ళే పరిస్థితి, జైలుకు వెళ్ళి వచ్చాక తర్వాత నేను పాదయాత్ర కూడా చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా కేటీఆర్ కూడా అసలు భయపడిన పరిస్థితి ఎక్కడ కూడా కనబడుతున్నట్టయితే లేదు. ఎందుకంటే కేటీఆర్ ఈ విషయం పైన స్పష్టతగా ఉన్నట్టయితే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా, ఓన్లీ విచారణతోటే సర్ది పెట్టుకుంటారా అనేది మనం చూసుకోవచ్చు. మరి కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా చూసుకోవచ్చు. కేటీఆర్ కూడా దీనిపైన స్పందిస్తున్నాడు. ప్రతిసారి తను రెడీగా ఉన్నాడు స్పందించడానికి. తను దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బెయిల్ మీద రావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాడు. జైలు కోర్టులు మాకేం కొత్త కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి కొత్త అని చెప్తున్న పరిస్థితి సవాలు విస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతుందో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇప్పటికే కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చే అవకాశం ఉంది. కవితకు తెలంగాణ బీఆర్ఎస్ పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లయితే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి కేసీఆర్ నుండి కవితకు పగ్గాలు అప్పచెప్తారా, కేటీఆర్ జైలుకు వెళ్తారా, ఇదంతా చూసుకోవచ్చు. అంటే ఒక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. మరి బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతుందని చూసుకోవచ్చు. ఒక పక్క హరీష్ రావుకు అంటారు, మరొక పక్కన కవితకు పగ్గాలు ఇస్తారు. కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీరికే ఇస్తారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కేటీఆర్ జైలుకు వెళ్ళేది
ఎంతవరకు నిజం అనేది మనం చూసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఈడీ విచారణకైతే కావాలి. నిబంధనల ప్రకారం అయితే ఈడీ విచారణకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చట్టాలు కూడా చెప్తున్నాయి. మరి కేటీఆర్ దీనిపైన ఎలా స్పందిస్తాడు? జనవరి 7 తారీఖు నాడైతే ఖచ్చితంగా ఈడీకి ముందు కేటీఆర్ అయితే విచారణకు సిద్ధం కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కూడా ఒక రకమైన ఆందోళన కూడా నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే సీరియల్ ఇటు గతంలో కవిత, ఇప్పుడు కేటీఆర్, ఇలా ఒకరి తర్వాత ఒకరు జైలుకు వెళ్ళడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ ఆ విచారణకు కేటీఆర్ హాజరవుతాడా, జైలుకు వెళ్తాడా, మనం త్వరలో చూసుకోవచ్చు.